నువ్వు ప్రేమిస్తావా, నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించాలి, ప్రేమించుతూనే ఉండాలి. కానీ సినిమా మామూలు లేదు భయ్య, చాలా చాలా బాగుంది. నిజంగా శంకర్ గారు కూతురు అనిపించుకుంది భయ్య. ఒక మెట్టు మామూలు లేదు కదా, ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఏమన్నా యాక్టింగ్, అసలు మన హీరో కాంబినేషన్ కానీ అద్దరు కొట్టేశారు భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బో మామూలు కోర్టు చంపకక్షల్లో అని ఎట్లా అట్లా ఉంది. మ్యూజిక్ అద్దరు కొట్టేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పీక్స్కి వెళ్ళినాయి భయ్య. మామూలు ప్రొడక్షన్ వాల్యూస్ కాదండి. అయ్యో రిచ్ సినిమా, చాలా రిచ్ గా వచ్చింది సినిమా, చాలా బాగుంది. అసలు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా హీరో ఈ రెండో మూవీకి అద్దరు కొట్టాడు. యాక్టింగ్ లో తోపు, ఇండస్ట్రీలో తోపు హీరో లెక్క చూపించారు. అసలు డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలా లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. లవ్ కూడా కొత్త డిఫరెంట్ గా చూపించడం, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. లొకేషన్స్ అయితే అమేజింగ్ భయ్య. అంటే ఒక సినిమాకి సంబంధించి ప్రేమిస్తావా అనే సినిమాకి సంబంధించి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వండర్ఫుల్ మేకింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్య. చాలా బాగుంది. ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. చాలా డిఫరెంట్ మూవీ. అలాగే ఇంకోటి చెప్పుకోవాలి. ఏంట్రా సినిమా ఎలా అనిపించింది చెప్పురా, సినిమా ఎలా అనిపించిందా చెప్పు. లవ్ 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 ప్రతి ఒక్కరు ప్రేమించాలి, ప్రేమించాలి, అదే ప్రేమించాలి. నీకు ఎలా అనిపించింది సినిమా? నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. నాకు లవర్ లేరు, సో ఈ మూవీ చూసినాక నాకు లవ్ చేయాలనే ఫీల్ వచ్చింది. బ్రదర్ ఖచ్చితంగా ప్రేమిస్తాం అనే సినిమా చాలా బాగుంటుంది, మీ అందరికి బాగా నచ్చుతుంది. మంచి సినిమా, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య. భయ్యా ప్రేమిస్తావా? మేమైతే సినిమాని ప్రేమిస్తాం, మరి మీరు ప్రేమిస్తావా? సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. చాలా మంది లవ్ స్టోరీల్ని కలవడమో విడిపోవడమో చూపించారు, బట్ చనిపోయిన వాళ్ళ స్టోరీని కూడా విధి ఎలా కలిపింది ఏంటి అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. పంజా విష్ణువర్ధన్ గారు మీ అందరికీ బాగా తెలుసు. ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. అసలు పంజా లాంటి సినిమా తీసిన వ్యక్తి ఇలాంటి ఒక రొమాంటిక్ మిస్టరీ సినిమా తీయగలదా అనే డౌట్ అయితే ఉండే, బట్ సినిమా చూసిన తర్వాత పీక్స్ అనిపించింది నాకైతే. దీనంతటి తోడు మన మ్యూజికల్ హీరో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆయన నార్మల్ గా సాంగ్స్ పాడితేనే వినడానికి చాలా వింపుగా ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ ఆ మిస్టరీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పీక్స్ అనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీటన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఆకాష్ గారి గురించి అండ్ అతిథి శంకర్. వాహ్, అతిథి శంకర్ గారు పాటలు పాడతారు, యాక్టింగ్ చేస్తారని తెలుసు, కానీ మరీ ఇంతలా చేస్తారు అని ఈ సినిమా చూసాక అనిపించింది. సో దయచేసి థియేటర్కి రండి, ఓ మంచి సినిమాని, మంచి లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే ప్రేమిస్తావా సినిమా చూసినా, ఒక మంచి లవ్ మిస్టరీ డ్రామా అన్న. అంటే ఎంత బాగుందంటే అసలు చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మన శంకర్ గారి కూతురు అన్న ఎంత బాగా చేసిందన్న. అసలు ఇట్లా అంటే ఆమె ఈ సినిమా తోటి ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అంత బాగా అనిపించింది నాకు. అండ్ మన యువ శంకర్ మ్యూజికల్ అన్న అసలు చాలా వినసొంపుగా, అంటే ఏదో మన లవర్ మనతో మాట్లాడుతుంటే మనం ఎంత ఫీల్ అవుతామో అంత మంచిగా కొట్టాడు మ్యూజిక్. చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన స్నేహ బ్రిట్టో గారు అసలు ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, అసలు ఏ ఒక్క రూపాయికి తగ్గకుండా అసలు చాలా అంటే చాలా రిచ్ గా తీశారు సినిమా మాత్రం. విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే లాస్ట్ క్లైమాక్స్ కి నేనైతే చాలా చాలా మంచిగా ఫీల్ అయినా. ఎందుకంటే నాకు లవర్ లేకున్నా కానీ లవర్ ఉంటే ఇట్లుంటదిరా అయ్యా, విడిపోయి మళ్ళీ ఇలా కడవడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక రేంజ్ కి వెళ్ళిపోయినా నేను. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి, చాలా మంచి మూవీ అన్న. ప్రేమిస్తావా ఇప్పుడే సినిమా వచ్చిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏ డైరెక్టర్ టచ్ చేయని జోన్ దగ్గర టచ్ చేసిండు. అండ్ దీంట్లో హీరోయిన్ తెలుసుగా మన శంకర్ గారి కూతురు హీరోయిన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భయ్య. అసలు ఆమె యాక్టింగ్ అయినా ఆమె ప్రతి ఒక్క సీన్ లో కూడా అసలు ఆమె ఎంత క్యూట్ గా అంటే ఇన్ని రోజులు ఎటుపోయింది ఆడుకున్నా కానీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అనువాద కార్యాల వల్ల మీ ఇద్దరు విడిపోతారు, మళ్ళీ కలవడము. అండ్ రొమాంటిక్ మిస్టరీ డ్రామా ఈ స్టోరీ. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అందరి యాక్టింగ్. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే యువశంకర్ మ్యూజిక్ మాత్రం సూపర్ భయ్య. చాలా బాగా అంటే ఏ సీన్ కి అయినా, సాంగ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా ప్రతి సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. తెలుగులో ఇలాంటి మంచి సినిమా చూసినా నాకైతే హ్యాపీగా అనిపించింది. చాలా రోజులతో ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అందరు చూడండి, మిస్ కాకండి. ప్రేమిస్తావా.
అన్న ఇప్పుడే చూసాను ప్రేమిస్తావా సినిమా అయితే చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయితే అనమాట. లవర్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయితే, లవర్ లేని వాళ్ళకి కూడా కనెక్ట్ అయితే. చాలా మంచి సినిమా అన్నమాట. అసలు డైరెక్టర్ గారు విష్ణువర్ధన్ గారు రాసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా నీట్ గా, ఎక్కడ అసలు చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటది అనమాట. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే నిజంగా ఆ ఫీల్ గుడ్ మూవీస్ కి ఆయన ఇచ్చే మ్యూజిక్ వేరే అనమాట. సాంగ్స్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు అసలు హార్ట్ కి టచ్ అవుతాయి అనమాట. చాలా బాగుంది మ్యూజిక్. ఇంకా హీరోయిన్ చెప్పుకోవాలంటే ఇంకేం చెప్పాలి, శంకర్ గారు అమ్మాయి. సో ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ దొరికింది అనమాట. చాలా నీట్ గా అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ సినిమాతో చాలా మంచిగా చేసింది. సో ఒక మంచి హీరోయిన్ అయితే దొరికింది అనమాట. అలాగే హీరో కూడా చాలా బాగా చేశారు. ఆ సీన్స్ లవర్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. ఆ లవర్స్ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఫ్యామిలీకి కూడా చూడొచ్చు అనమాట. సో ఫ్యామిలీ అందరూ ఆడియన్స్ వచ్చి చూడండి. ఈ మధ్య కాలంలో లవ్ ఎలా ఉంటుంది అనేది చాలా నీట్ గా చూపించారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, చాలా రిచ్ గా ఉన్నాయి అనమాట. పెట్టిన ప్రతి రూపాయికి స్క్రీన్ మీద కనపడతా ఉంటది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు లాస్ట్ లో క్లైమాక్స్ లో అయితే చాలా హార్ట్ కి టచ్ అవుతారనమాట. అంతా బాగుంది సినిమా. సో ప్రేమిస్తావా ఈ వీక్ లో రిలీజ్ అయింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఆనందం అయితే మీకు ఉంటది. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ప్రేమిస్తావా అనే సినిమా చూశాను. ఈ ఫిలిం పై విష్ణువర్ధన్ డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా తీస్తాను. కొత్తగా అనిపించింది నాకైతే, యూనిక్ గా చేశారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు ఈ మార్క్ ని. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీంట్లో మన హీరో గారు వచ్చి ఆకాష్ మురళి గారు చాలా అంటే యాక్టింగ్ చేశారన్న. అదితి శంకర్ హీరోయిన్ వేరే చెప్తా. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యూజిక్ మాట్లాడుకోలే యువన్ శంకర్ గారు చాలా బాగా ఉంటారన్న. వేరే లెవెల్. అంటే మనం ఇంత ముందు సినిమాలో చూసాం కదా, ఆయన కొట్టే మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటుంది. ఫీల్ గుడ్ మ్యూజిక్ చాలా బాగా కొడతారన్న. సినిమా ఏదైనా ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. ఒక అనివార్య కారణం వల్ల వాళ్ళు విడిపోతారు, కానీ ఒక అత్తే వల్ల మళ్ళీ కలుసుకుంటారు సినిమాలో. ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. ఆ లొకేషన్స్ ఉంటాయన్న, వేరే లొకేషన్స్ చెప్తున్నాయి. అయితే ప్రొడక్షన్ వాల్యూ కానీ ఆ మ్యూజిక్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా బాగా తీశారన్న. ప్రతి ఒక్కటి చూడండి. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా ప్రేమిస్తావా సినిమా. అదితి శంకర్ గారి డాక్టర్ భయ్యా ఏం చేసింది భయ్యా, ఫస్ట్ టైమే కానీ చాలా అద్భుతంగా చేసింది భయ్యా. బీజే మాత్రం యువన్ శంకర్ రాజా మ్యూజిక్ త్రూఅవుట్ మూవీ మొత్తం ఎంజాయ్ చేసాం భయ్యా. అసలు మామూలుగా లేదా ఆసం మ్యూజిక్ మెలోడీ అలా వెళ్ళిపోయాం. ఏది మన ఆరెంజ్ అలా గుర్తొచ్చినాయి భయ్యా. సాంగ్స్ లో మొత్తం సాంగ్స్ కానీ కట్అవుట్ కానీ అద్దిపోయింది. హీరో కూడా చాలా అద్భుతంగా చేశాడు. సినిమా మొత్తం టోటల్ గా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీతో అందరూ ఈ వీకెండ్ లో మంచి బెస్ట్ మూవీ భయ్యా, చెప్తున్నా కదా. హీరో ఆకాష్ మురళి భయ్యా ఫస్ట్ టైం నటించాలనిపిస్తుంది కానీ అద్భుతంగా చేశాడు భయ్యా. సినిమా మాత్రం ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి. డైరెక్షన్ స్క్రీన్ ప్లే టోటల్ డైరెక్షన్ మాత్రం అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం ఎవరు ఉంచారు. ఆ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది భయ్యా. లాస్ట్ 20 minutes గూబంసే. ప్రతి ఒక్కరు మూవీని ఎంజాయ్ చేస్తారు, చెప్తున్నా కదా భయ్యా. ముఖ్యంగా చెప్పాలంటే మన విష్ణువర్ధన్ గారు పవర్ స్టార్ పంజా చూసాం కదా, అదొక రేంజ్ లో ఉంటే ఇది మొత్తం మెలోడీ లవ్ భయ్యా. లవ్ ని అద్భుతంగా చూపించారు. అసలు ఇలా కూడా తీస్తారా విష్ణువర్ధన్ అని చూపించారు భయ్యా. డైరెక్టర్ గారు మీకు హ్యాట్సాప్ అండి. ఈ మూవీతో మీకు లవ్ స్టోరీ మీద పట్టు ఎంత బాగుందనో చూపించారు. సినిమా చాలా బాగుంది అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ కానీ అండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇది ఒక లవ్ యాక్షన్ చాలా బాగుంది. ప్రేమిస్తావా మూవీ చాలా అంటే చాలా బాగున్నది. హీరో శంకర్ గారి కూతురు యాక్టింగ్ సూపర్ చేసింది. అసలు హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు మ్యూజిక్. అసలు డైరెక్టర్ అయితే పంజాబీ మూవీ తీసిండు డైరెక్టర్, ఆ డైరెక్టర్ అన్నట్టు ఈ సినిమాకి అసలు మామూలుగా తీయలేదు. సినిమా ఫుల్ అసలు బీభత్సంగా ఉన్నది సినిమా. మళ్ళీసారి కూడా చూడాలనిపిస్తుంది. అంటే అంత బాగా తీసిండు సినిమా లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. హీరో ఆకాష్ మురళి గారు మామూలుగా చేయలేదు. అసలు చాలా బాగా చేసిండు యాక్టింగ్. కొత్తగా అనిపించలేదు. అసలు చాలా సినిమాలు తీసినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేసిండు. చాలా బాగా చేసిండు.